మోంతా తుఫాను నిన్నటి వరకు కూడా తీర ప్రాంతాలను కూడా వణికించినటువంటి మోంతా తుఫాను అయితే ఇప్పుడు తీరం దాటినప్పటికీ అలాగే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో నిన్నంతా కూడా చిగురుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడైతే తీరం దాటిన తర్వాత ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి రైతాంగాన్ని అయితే ఆ తీవ్రని నష్టమే మిగిల్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పంటలు వేస్తారు, ఒక పక్కన ఉద్యానవన పంటలతో పాటు ముఖ్యంగా వరి ఎక్కువగా అయితే ఇస్తుంటారు. అలాగే పంట మరొక 10 రోజుల్లో పంట చేతికొస్తే ఈ మొత్తం అంతా కూడా పంట ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు, పంట చేతికొస్తుంది. ఈ నేపథ్యంలోనే ముంతా తుఫాన్ అయితే రైతాంగానికి వరి రైతులకైతే తీరని నష్టాన్నే మిగిల్చిందని చెప్పాలి. మనం కొన్ని అనేక ప్రాంతాల్లో పక్కన కాకినాడ రూరల్ కావచ్చు, అలాగే పిఠాపురం నియోజకవర్గంతో పాటు అలాగే రావులపాలెంతో పాటు అనేక ప్రాంతాలలో ఈ యొక్క నష్టం అయితే వాటిల్లింది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు అలాగే గొల్లప్రోలు కావచ్చు, గొల్లప్రోలులో ఉన్నటువంటి చేబ్రోలులో అరటి తోట కూడా పూర్తిగా నష్టపోయింది.